హాయ్ అండి, మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి చేయడానికి ఫస్ట్ మనం గోంగూర ఆకులని తనిగా ఒలిచేసుకోవాలన్నమాట. ఒట్టి ఆకులు మాత్రం సాల్ట్ వాటర్లో నానబెట్టేసుకొని కొంతసేపు ఆరబెట్టుకోవాలండి. ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలా నీట్గా. అది ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకుంటే చాలు. ఫ్యాన్ కింద ఎండకి వేయాల్సిన అవసరం లేదు. సో ఇలాగ డ్రై అయిన తర్వాత మనకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంటు పచ్చడికి ఎండుమిరపకాయలు 15 నుంచి 20 మిరపకాయలు తీసుకోవాలా. ధనియాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ అన్నమాట. ఇవి ఫ్రై చేసుకుంటే ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ ఫ్రై చేసుకోవాలా. ఆ ఫ్రై చేసుకుంటేనే మనకి స్మెల్ మంచిగా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఫ్రై చేశాక సపరేట్ ప్లేట్లో తీసేసుకోవాలా. అది ఆరే లోపల మనము పెనంలో 2 గరిటెలు ఆయిల్ వేసేసి గోంగూర వేసి ఫ్రై చేయాలన్నమాట. ఆ గోంగూర మొత్తం మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆ గ్రీన్ కలర్ అనేది బాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఆ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలా. ఇది కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది. గోంగూర ఐరన్ అండి. మనకి పిల్లలకు కూడా 2-3 ముద్దలు అలాగ అన్నంలో కలిపి పెట్టేస్తే చాలా మంచిది. మన ఆంధ్ర స్పెషల్ ఈ గోంగూర మటన్లోకి, చికెన్లోకి యూస్ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. బోటి గోంగూర అంటారు. సో అట్లా నాన్ వెజ్ ఇష్టం ఉండే వాళ్ళు ఈ గోంగూర యాడ్ చేసుకొని కూడా తినచ్చు. వెజ్ వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం ఆరబెట్టుకున్నాం కదా, ఇవి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఇది పొడి కొట్టేసుకోవాలన్నమాట. నైస్గా కొట్టకూడదు. ఇలాగ బరుక్గానే రఫ్గా మిక్సీ కొట్టాలన్నమాట. ఇలా కొట్టేశాక ఆల్రెడీ ఫ్రై చేసాం కదా ఈ గోంగూర, ఆ మిక్సీలోకి వేసేసి 2 తిప్పుళ్ళు తిప్పాలన్నమాట. ఒకవేళ నిల్వ ఉండాలంటే ఇలాగే పచ్చడి వదిలేయాలా మిక్సీ కొట్టుకొని. కొంతమంది ఆ రోజుకి తినాలి, ఆ రోజు వరకే అంటే ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకొని ఇలాగా మిక్సీ పట్టేశాక ఫైనల్లో ఈ ఎర్రగడ్డలు కూడా ఫ్రై చేసి వేసేసి మిక్సీకి తిప్పుకొని తింటే చాలా బాగుంటుందండి. ఫైనల్లీ గోంగూర పచ్చడి రెడీ. ముందంతా రోట్లో దంచేవాళ్ళు కదా, ఆ రోట్లోనే అన్నం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉండేది. బట్ నాకు ఈ గోంగూర కొట్టాక తినాలని ఇష్టంగా అనిపించింది. నేనైతే మిక్సీ జార్లోనే కలిపేసాను అనమాట. తినడానికి ఎలా ఉప్పు అంతా సరిపోయిందా లేదని ఫైనల్గా చేశాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది గోంగూర. ఫైనల్లీ గోంగూర రెడీ అండి. ఎప్పుడు కానీ మా నాన్న మాకు కలిపి పెట్టేవాడు ఈ రైసు. ఐ మిస్ యూ డాడీ. సబ్స్క్రైబ్, లైక్.